దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక సౌండ్ చేయకూడదు, సౌండ్ శబ్దాలు రాకూడదు. సమయం జాగ్రత్తగా మనందరం ఇంతవరకు మొదటి ప్రార్థన పాటలు 1 కొరింథీ 13 అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుకున్నట, వాక్యం కొరకై ప్రార్థన, అన్ని విషయాల నుంచి దేవుడు మనల్ని ముందుకు నడిపించాడు. ఇప్పుడు ఈ భాగం చదువుకున్నటువంటి భాగం వీలైనంత వరకు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేకపోతే చేయగలిగేది ఏం లేదు. అర్థం చేసుకున్న ప్రతిదీ మనకు ఎంతో క్షేమాన్ని ఇస్తుంది, మనకు మేలు చేస్తుంది. ఆ మేలులో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పౌలు గారి యొక్క సంపూర్ణ సాక్ష్యం ఉంది. పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క సంపూర్ణ సాక్ష్యం మనం 1 కొరింథీ 13లో చూస్తాం. చాలా విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. మనం చదువుకున్న భాగం మొదటి వచనాలు ఏముందంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును కనకనలాడు తాళమునై ఉందును. ఎవరైనా చెప్పగలుగుతారా ఈ మాట? చెప్పలేదు, తెలియదు. చెప్పే స్థాయి తర్వాత తెలియదు అసలు. ఇక్కడ పౌలు గారు తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతారు, దేవుని కార్యాలు ఎలా పొందుకోగలుగుతారు అన్న విషయాలను అర్థం చేసుకున్నవాడై ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ప్రవశించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతులు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఖచ్చితంగా ఆయన తన జీవితాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఈరోజు ఎవరికైనా అనిపిస్తుందా? దేవుని నమ్ముకున్నాను కానీ వాక్య ప్రకారం బ్రతకడం లేదు, దేవుని నమ్ముకున్నాను కానీ ఆయన చూపిన ప్రేమ నాలో లేదు, ఆయన చూపిన ప్రేమ నేను చూపించాలని తెలియపరిచినప్పటికీ కూడా నేను ఆ విధంగా లేను అనే మాట ఎవరికైనా అనిపిస్తుందా? ఎవ్వరికి అనిపించదు. ఇది చాలా చాలా మర్మమైన విషయం. అనేకుల మనోనేత్రాలకు దాయబడి మరుగు చేయబడిన విషయం ఇది. విశ్వాసులు అయితే కావచ్చు, ఏమి విశ్వాసులు అయినంత మాత్రం పరలోకం చేరతారా? క్రియలు లేని వారు ఎవరు చేరలేరు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడంటే 3వ వచనంలో, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి? చాలామంది ఈ 3 విషయాల్లో, విశ్వాసులు కావచ్చు లేక మరొకరు కావచ్చు, ఈ 3 విషయాల్లో గమనించినట్లయితే చాలా కొదువ కలిగి ఉంటారు. అంతే, చాలా కొదువ కలిగి ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మనుషుల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు కనకనలాడు తాళమునై ఉండును. మీకు అర్థమవుతున్నాయా? మనుషుల భాష అంటే అందరికీ అనుకూలంగా, అందరికీ రుచికరంగా, అందరికీ ఇష్టమైన విధంగా. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అందరికీ అర్థమయ్యే విధంగా నేను మాట్లాడినా కూడా, తర్వాత ఏమన్నాడు? ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు కనకనలాడు తాళమునై ఉండును అన్నాడు. మ్రోగెడు కంచు, కంచు తెలుసు కదా, బంగారానికి కంచుకు పెద్ద తేడా ఏముండదు కలర్లో.
విలువలో తేడా ఉంటుంది కదా. బంగారానికి కంచుకు పెద్ద తేడాలు ఉంటాయా? ఉండవు. కానీ విలువకు తేడాలు ఉంటాయి. దాని విలువకు తేడాలు ఉంటాయి. బంగారం వేరు, కంచు వేరు. ఈ దినాల్లో విశ్వాసికి తేడాలు ఏమి లేవు. కానీ ఒక దినం ముందు గొప్ప తేడా దొరుకుతుంది, తేడా కలుగుద్ది. 10 మందిలో 5గురికి ఎలా తేడా మనం చూస్తున్నాము మత్తయి 25లో. గుర్తించండి, విశ్వాసికి అవిశ్వాసికి, క్రియ గలవారికి క్రియ లేని వారికి తేడా కలిగిన దినాన ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడదు, కానీ ఇక్కడ ఏం కనిపించదు. తేడా ఒక దినం కనపడతారు. ఆ రోజు ఏ ప్రయాసం చెల్లదు, ఆ రోజు ఎట్టి ప్రయత్నం చెల్లదు. అర్థమైందా? నీకు ఎలాంటి అవకాశం ఉండదు. దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, సంకపట్టడానికి అవకాశాలు ఉండవు. అదేదో ఇప్పుడే బైబిల్ చెప్తుంది, ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం, సమయాన్ని పోగొట్టుకోబాకండి అని ఈరోజు స్పష్టంగా బైబిల్ నీకు నాకు పరిశుద్ధ పౌలు గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని ఈరోజు మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గుర్తించండి. ఏమన్నాడు తెలుసు కదా, కనకనలాడు తాళమునందును క్రియలేని విశ్వాసులందరి జీవితంలో ఈ కనకనలాడు తాళమై ఉంటారు, కనకనలాడు కంచును పోలి ఉంటారు. బంగారము ఒక రేకును చేసి, కంచును కూడా ఒక రేకును చేసి, కంచుని కింద కొడితే దాదాపు ఒక ఊరి మొత్తానికి ఏర్పడతారు. అక్కడక్కడ గంటలు ఉంటాయి, కంచు గంటలు. ఆ గంట కొట్టినప్పుడు ఊరు మొత్తానికి ఏర్పడతారు. బంగారాన్ని కూడా గంట చేసి కొడితే మోగుతుంది, విలువకు మోత ఉండదు, పరమందు ఘనత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మోత ఉండదు. అది భూమి మీద ఎక్కడ మోత ఉండదు, పరమందు గొప్ప ఘనత ఉంటుంది నీకు. కాబట్టి పరమందు ప్రేమ వెళ్ళారా, ఈ కంచు అవిశ్వాస జీవితాలకు గుర్తు, బంగారుకి విశ్వాసి గుర్తు. అర్థమైందా? మరి ఏ భాగంలో ఉన్నాం మనం? విశ్వాసులు కాదనడానికి ఎవరికి అధికారం లేదు. అందరు విశ్వాసులే, కాదనడానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఆ విశ్వాసంలో ఆ విశ్వాసి స్థితిని మనం ఎవరికి వారము జాగ్రత్తగా పరీక్షించుకొని, విశ్వాసి ఎలా బ్రతకాలి, ఏ క్రియల ద్వారా విశ్వాసి ముందుకెళ్ళాలి అన్నది ఎరిగితే మీ జీవితానికి మంచిది, మన జీవితానికి మంచిది. ఇప్పుడు 2వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ప్రవశించు కృపావరము కలిగి. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 7లో ఉంటారు కొంతమంది, ఏది ప్రభా మేము నీ నామమున ప్రవశించలేదా? అర్థమైందా? మేము నీ నామమున ప్రవశించలేదా? చాలా మంది ఉన్నారు. దేవుడు పంపకయే, దేవుడు సెలవీయకయే ప్రవశించేవారు భూమి మీద తమ పబ్బాలు గడుపుకుంటూ ఉన్నారు. మనుషుల ప్రవచనం చలవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, నీతో మాట్లాడి ఏదైనా నీ ద్వారా ప్రవశింపజేస్తుంది. ఎప్పుడో జరిగేది కాదు, దేవుడు జరిగిస్తాడు, వెంటనే జరిగిస్తాడు. ఎప్పుడో జరిగేది ఈనాడు భూమి మీద ఇక్కడ రాయబడి మనం చూస్తున్నాం. ఏది ప్రభా మేము నీ నామములో ప్రవేశించాము కదా, నీ నామములో ఈ కార్యాలు చేశాం కదంటే ప్రభు ఏమంటాడంట, అక్రమం చేయవాలన్నారా మీరెవరు, నేను ఎన్నడూ ఎరగను మిమ్మను. అలాంటి సంఖ్య చాలా మంది జీవితంలో ఉంటుంది అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అట్టి సంఖ్యలోనికి మనం వెళ్ళకూడదు. మీరెవరో నాకు తెలియని సంఖ్యలోనికి మనం వెళ్ళకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని లాభసాధన కొరకై ప్రవచనాలు చేయకూడదు, దెబ్బతింటాం.
చాలా దెబ్బ ఉంది, చాలా ముప్పు ఉంది. మెప్పుకు ప్రతిగా ముప్పు ఉంటుంది. అయితే అలాంటి ప్రవచనాలు, దేవుడు ఇష్టపడని ప్రవచనాలు, దేవుడికి ఇష్టం లేని ప్రవచనాలు మనుషులు కలిగి ఉన్నారు. వాటిని స్వీకరించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు గారి జీవితము స్పష్టంగా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానం అంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమలైన వాడనైతే నేను వ్యర్థుడును. దేవుని ఏర్పాటు లేకుండా, దేవునికి వేరుగా, మనం యోహాను సువార్త 10 చూస్తాం, నాకు వేరుగా మీరు ఏమి చేయలేరన్నాడు. దేవుని ఏర్పాటు లేకుండా, క్రియ లేకుండా, దేవుని తోడు లేకుండా చాలా మంది ఇదిగో ఈ క్రియలన్నీ చేస్తూ వచ్చేవారు ఉన్నారు. ఈ క్రియలన్నీ మనుషుల మధ్యలో, ఇంకో చోట ఒక మాట ఉంది, ఎవరు నిలబడ్డా, ఎలాంటి వారు నిలబడ్డా దేవుని నామానికి అవమానం లేకుండా దేవుడు మాటలు ఇస్తాడంట. బిలామును సకపరచడానికి, బిలాము యొక్క కొరతను కొదువును తెలియపరచడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మరి అర్థం చేసుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు, ఆయన సమస్తం సాధ్యం. ఎవరితోనైనా మాట్లాడిస్తారు. సరే, ఆయన శిష్యులతో గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు మీ అందరికి తెలుసు, అందరూ బట్టలు పరుస్తూ హోసన్నా దేవుని వారంతగా దేవుని మయంపరుస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు సద్దుకయ్యలు, పరిచయులు, ప్రస్తుతం మతోన్మాదులు. అయ్యా నీ శిష్యులకు చెప్పు, చాలా అల్లడిగా ఉంది, వాళ్ళను ఆ విధంగా హోసన్నా చేయమని అనొద్దు, కొంచెం ఆత్మని మతోన్మాదులు ఆయన దగ్గర అడిగితే ఆయన చెప్పాడు, వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. వీళ్ళు ఏదో మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. ఆయన ఆలోచన వేరు, మనుషుల ఆలోచనలు వేరు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పౌలు గారు తన జీవితాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మర్మములన్నీ, జ్ఞానం అంతయు. ఇక కొన్నిసార్లు కొంతమంది సేవకులను పొగిడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సేవకుల చేత పొగిడింపబడే విశ్వాసులు ఉన్నారు. ఇద్దరికి నష్టమే. విశ్వాసులు పొగిడింపబడకూడదు, సేవకులు విశ్వాసుల ద్వారా పొగిడింపబడకూడదు. చాలా తప్పు బైబిల్ చెప్తుంది ఆ రీతిగా. అయితే ఎక్కువ శాతం ఈరోజు అట్టివారి పట్లనే ఉంది. పౌలు గారు తన జీవితంలో 13 పత్రికలు రాసి సంఘ క్రమాన్ని తెలియపరిచిన పౌలు గారు ఎక్కడైనా ఎవరినైనా చూడండి, ఒక మాట గలతీ 1:10 గలతీయులకు రాసిన పత్రిక 1:10 వింటున్నారా? గలతీలో చాలా అద్భుతంగా 2:20 చూస్తే మామూలైన విషయం కాదు. ఆయన సంపూర్ణమైన పూర్ణ త్యాగాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తే నేను ఎప్పటికీ దేవునికి క్రీస్తుకు దాసుని. చూసారా? వింటున్నారా? అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయా? విన్నారు ఈ మాట? అర్థమైందా? చూస్తున్నారు, అది తెలుసు నాకు. ఎంతవరకు మన దగ్గరికి వస్తున్నాయో అది ఇంకా మీ జాగ్రత్త, మీ ప్రయాసం, మీ భద్రత. అర్థమైందా? ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? ఈరోజు గమనించండి, ఎవరైనా మనుషులను పొగిడి, విశ్వాసులను పొగిడి
వారికి బిరుదులు పెడతా ఉంటారు కొంతమంది. అటు వారు దేవునికి ఎంత మాత్రం దగ్గరైన వాళ్ళు కాదు. వాళ్ళు చాలా దూరస్తులు. వారు దేవుని ఎరిగిన వారు కారు కదా. ఏబు గ్రంథంలో ఎలీహు చెప్పాడు. ఏబు గ్రంథంలో ఎలీహు చెప్పాడు. చదువుతారా? చదవండి. 32 లాస్ట్ నుండి వచ్చిన ముఖస్తుతి చేయుట అలా ఉండాలి. పిరికితనంతో, అజ్ఞానంతో, అవిధేయతతో, క్రియ లేకుండా, జీవితం సరి లేకుండా ముఖస్థుతులు చేసుకుంటా. మనకు తెలుసు ముఖస్థుతుల పరిస్థితులు 78వ కీర్తనలో ఉంది. ముఖస్థుతుల పరిస్థితులు ఏంటో, స్థిరము లేని వారందరి బ్రతుకది. భద్రత లేక, స్థిరం లేక, పరిశుద్ధత లేక, పవిత్రత లేక బ్రతికే వెనక ముందు అడుగులేసే అటు ఇటు జీవించే వారి జీవితాలు అవి. అంటున్నాడు, ముఖస్థుతి చేయటం నా శాఖ. ముఖస్థుతి చేయకపోతే వచ్చే వాళ్ళము రాలేము. ముఖస్థుతులు చేస్తూ ఉంటే వస్తూ ఉంటారు. ముఖస్థుతి చేయటం నా చేత కాదు. అర్థమవుతుందా? విశ్వాసులు ముఖస్థుతులు చేయించుకోబాకండి. విశ్వాసులు కూడా ముఖస్థుతులు చేయకండి. వాక్యం ఏం చెప్తుంది వింటున్నారా? అర్థమవుతున్నాయి మాటలు మీకు? దేని కొరకు బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఆదర్శం లేకుండా, క్రియ లేకుండా ప్రయాసపడుతున్నాం. అట్టి ప్రయాసం వెళ్తాం. తర్వాత మాట, అట్లు చేస్తే, ఎట్లు ముఖస్థుతులు చేస్తే, అట్లు చేస్తే నన్ను సృజించిన వాడు శీఘ్రముగా నన్ను నిర్మూలము. ఇది ముఖస్థుతులు చేసేవారి బ్రతుకు, చేయించుకునేవారి బ్రతుకు బైబిల్ దగ్గర 66 పుస్తకాలు ఎక్కడా లేదు. ఉన్నదా? దానికి ఎంత నష్టమో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎలా బ్రతకాలా? అవునంటే అవును, కాదంటే కాదు. నిజమైన జీవితమే బ్రతకాలా. శాఖకపోతే సామెతల గ్రంథంలో రాస్తాడు ఒక మాట, వివేకమును పుట్టించు మాటలను నువ్వు మేలుకోలేవా, ఉపదేశం నుండిగా మానుకో. ఏ కులాది మీద మానుకో. బలవంతమైంది. నువ్వు ఒక్కడివి, నేను ఒక్కడిని లేకపోతే నువ్వు ఒక్కదాన్ని చెప్పినా దేవుని రాజ్యానికి. ఎన్నాళ్ళు దేవుని మాటలను మేరుతూ, ఎన్నాళ్ళు దేవుని మాటలను అజ్ఞానాన్ని విడిచిపెడుతూ, ఎన్నాళ్ళు దేవుని మాటలను అవివేకంగా విడిచిపెడుతున్నావేమో. ఇంతవరదాకా వాక్యం చెప్తుంది, వివేకం పుట్టించి మాటలను మేరగోరితే ఉపదేశం అనేది మానుకో. ఎందుకు అర్థం చేస్తావు దేవుని మాటలను? సమయాన్ని ఎందుకు అర్థం చేసుకుంటావు? వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా విషయాలు గమనించండి. అర్థమైందా? ముఖస్థుతులు చేస్తే ఏమైందంట? ఇక్కడ శీఘ్రంగా నిర్మూలమన్నాడు. ఏబు గ్రంథం 32లో. అక్కడేమో నేను ఎప్పటికి కూడా క్రీస్తుకు దాసుని. అది లాస్ట్కి మిగిలే బహుమతులు అవి. అర్థం చేసుకోండి. అందుకని ఎట్టుండాలా? అవునంటే అవును, కాదంటే కాదన్న మాటలు మనం చదువుకుంటున్నాం కానీ జీవితం అర్థం కాలా. దానికి పరిపూర్ణమైన భాష అర్థం కాలే. ఎలా జీవించాలో అర్థం కాలా. ఇప్పుడు మనము మొదట్లోకి వస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ ప్రవచనాల గురించి, విశ్వాసాన్ని గురించి, పరిపూర్ణతల గురించి, మర్మాలన్నింటి గురించి ఇక్కడ చెప్తూ వచ్చిన, అయినా దానికి పరిపూర్ణమైన భాష, అర్థమేందో ఉత్తరమేందో ఇక్కడ పూర్తిగా చెప్పాడు. నాకు ప్రయోజనమేమి. చాలా మంది నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు, ప్రయోజకులుగా కాదు. మరి చేరున్న మనం ఏ సంఖ్యలో ఉండొచ్చు? మనకు అర్థమవుతారు. మనకు అర్థమవుతారు. అర్థం కాదా? ఎవరి సంగతులు వారి ఆత్మకు, వారి మనసాత్మకు తెలుస్తాయి. తెలవా? దేనికి సరిపోతామో అర్థం చేసుకోండి. దేనికి సరిపోతాం గుర్తించాలి. ఇప్పుడు మనం 3వ వచనంలో ఉన్నాం. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనాల్లో మనము చదువుకున్న మాటల్లో చూస్తున్నాం. ఈ 3వ వచనంలో అంటాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను